Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని fourth problem solve చేద్దాం. Fourth problem వచ్చి which of the following pair of linear equations are consistent or inconsistent? If consistent, obtain the solutions graphically. అంటే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింద కొన్ని pair of linear equations ఇచ్చారంట. ఆ pair of linear equations ఏవి కన్సిస్టెంట్ ఉన్నాయా లేదా ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయా అని కనుక్కోవాలి అది ఫస్ట్ పోర్షన్. ఒకవేళ మనం సొల్యూషన్ కనుక్కున్న తర్వాత కన్సిస్టెంట్ అని వస్తే అప్పుడు మాత్రమే మనము సొల్యూషన్ కనుక్కుంటాం. దాన్ని కూడా ఏ మెథడ్ యూజ్ చేయాలి? గ్రాఫ్స్ యూజ్ చేసే మనము సొల్యూషన్ కనుక్కోవాలి. ఎందుకు వీళ్ళు కన్సిస్టెంట్ ఉంటేనే సొల్యూషన్ కనుక్కొని అంటున్నారు? మనకు తెలుసు, ఎప్పుడైతే ఏదన్నా అట్లీస్ట్ ఒక సొల్యూషన్ ఉంటుందో ఏదన్నా ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి, అప్పుడు మాత్రమే మనము సాల్వ్ చేయగలుగుతాం. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషనే ఉండదు. కాబట్టి దాన్ని ఎలాగో సాల్వ్ చేయం. కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు అవుట్పుట్ ఇన్కన్సిస్టెంట్ వస్తే వదిలేయచ్చు. ఫస్ట్ దీంట్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి x + y = 5, 2x + 2y = 10. ఫస్ట్ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? యూజింగ్ ద రేషియో a1/a2, b1/b2, c1/c2. ఆ కొఫిషియన్స్ a1, a2, b1, b2, c1, c2 కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనము స్టాండర్డ్ ఫామ్లో తెచ్చుకోవాలి. ఏది ఆ స్టాండర్డ్ ఫాము? x + y - 5 = 0, 2x + 2y - 10 = 0. దీన్ని మనము కంపేర్ చేయాలి స్టాండర్డ్ ఫామ్స్తో. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. దీని నుంచి ఆన్ కంపేరింగ్ a1 ఏమొస్తుంది? a1 1, b1 1, c1 -5. సిమిలర్లీ a2 ప్లేస్లో ఏముంది? 2, b2 ప్లేస్లో ఏముంది? 2, c2 ప్లేస్లో ఏముంది? -10. దీని నుంచి మనం రేషియోస్ కనుక్కోవాలి. a1/a2, a1 వచ్చి 1, a2 వచ్చి 2, b1/b2, b1 వచ్చి 1, b2 వచ్చి 2, c1/c2, c1 వచ్చి -5, c2 వచ్చి -10. మైనస్ క్యాన్సల్, 5 1s 5 2s అంటే 1/2. ఏమొచ్చింది చూడండి, a1/a2 ఈజ్ 1/2, b1/b2 కూడా 1/2నే, c1/c2 కూడా 1/2నే. సో a1/a2 = therefore a1/a2 = b1/b2 = c1/c2. ఇలా అయితే ఏమని అర్థము? మనం ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఏమని మన గ్రాఫ్లో ఎట్లా ఉంటాయి? నార్మల్గా ఒక లైన్ ఒకటి ఉంటే దాని మీదే ఇంకో లైన్ ఉంటుంది. అంటే ఒక దాని మీద ఒకటి ఉంటాయి. అంటే ఎన్ని ఉంటాయి సొల్యూషన్స్? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎప్పుడైతే మనకు సొల్యూషన్ వస్తుందో అది ఏం లైన్స్? కోఇన్సిడెంట్ లైన్స్ అయిపోయాయి, కన్సిస్టెంట్ లైన్స్. ఓకే, ఎప్పుడైతే కన్సిస్టెంట్ ఉందో వాళ్ళు ఏం కనుక్కోమన్నారు? ఇఫ్ కన్సిస్టెంట్, ఆబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ. గ్రాఫ్ని యూజ్ చేసి మనం వీటికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఓకే, మళ్ళీ మనం ఇచ్చిన ఈక్వేషన్స్ పక్కన రాసుకుందాం. x + y = 5, 2x + 2y = 10. ఫస్ట్ లైన్ ఇది. సెకండ్ లైన్ చూడండి, ఏదన్నా క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఇక్కడ 2ని క్యాన్సిల్ చేయొచ్చా? ఇక్కడ 2 1s 2 1s 2 5s. x + y = 5. అంటే ఇది ఒక్క లైనే. జస్ట్ ఇది వచ్చి కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. నేను చెప్పాను కదా, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏదైతే చిన్నగా ఉంటుంది ఈక్వేషన్, అంటే సాల్వ్ చేసి ఒకటి ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ ఈక్వేషన్ని మనము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాక్సెస్లో వాల్యూస్ వేసి దాన్ని గ్రాఫ్లో రాయాలి. ఒక లైన్ వస్తుంది కదా, అదే లైనే 2x + 2y = 10 కూడా. 2 లైన్స్ సేమ్. ఇప్పుడు సాల్వ్ చేసిన ఈక్వేషన్ ఏమొచ్చింది? రెండింటి నుంచి మనకి x + y = 5. దీని నుంచి మన యూజువల్గా బాక్స్ వేసుకుందాం.
ఎక్స్ వై ఈక్వల్ టు ఏమొస్తుంది 5 మైనస్ ఎక్స్. నేనేం చెప్పాను, ఒక బాక్స్ 2 వాల్యూస్ తీసుకుంటే చాలు. ఎక్స్ ఒక దాంట్లో ఎక్స్ 0, ఒక దాంట్లో వై 0. ఎక్స్ 0 పెడితే దీంట్లో వై ఏమొస్తుంది 5 వస్తుంది. సిమిలర్లీ వై 0 పెడితే వై 0 పెడితే ఎక్స్ ఏమొస్తుంది 5 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము గ్రాఫ్లో గీద్దాం. ఓకే, సిమిలర్ ఇక్కడ స్టార్టింగ్ 0 పెట్టుకోవాలి. ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. మనం ఎక్స్ వాల్యూ కూడా 5నే, అంటే 5 మ్యాక్స్ వాల్యూ, వై కూడా మ్యాక్స్ వాల్యూ 5 వచ్చేలా స్కేల్ తీసుకోవాలి. 1 2 3నే తీసుకుందాం. 1 2 3 4 5. -1 -2 -3 1 2 4 5 -1 -2 -3 -5. ఇప్పుడు ఎక్స్ 0 ఉన్నప్పుడు వై వచ్చి 5, ఎక్స్ 0 ఉన్నప్పుడు వై వచ్చి 5. సిమిలర్లీ ఎక్స్ 5 ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎక్స్ 5 ఉన్నప్పుడు వై వచ్చి 0. అంటే ఇది ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. ఈ లైన్ ఏమిది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 5. దీనికి మనం గ్రాఫ్ గీసాం. ఇప్పుడు సేమ్ లైన్ పైన కావాలంటే మీరు వేరే కలర్ యూస్ చేసి దీన్ని ఏం చేయాలంటే దీనిపైనే ఇంకోటి రాయండి. మీ దగ్గర స్కెచ్ పేజెస్ ఏమన్నా ఉంటే ఇంకో లైన్, దానిపైన ఇంకొక లైన్, అంటే సేమ్ లైన్ అనమాట. అది కూడా సేమ్. అదేమంటే మన నెక్స్ట్ లైన్, ఏది నెక్స్ట్ లైన్ 2x + 2y = 10. ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యాయి. అంటే ఏమని, ఏ సొల్యూషన్స్ అయితే ఎక్స్ ప్లస్ వై ఈ లైన్కి వచ్చాయో సేమ్ సొల్యూషన్స్ 2x + 2y = 10 కూడా వస్తాయి. అంటే ఇక్కడ సొల్యూషన్ ఏమనుకున్నాం మనం, ఇది 0,5 కదా, ఇది వచ్చి 5,0 కదా. ఈ రెండు సొల్యూషన్సే దీనికి కూడా అవుతాయి. 2x + 2y కావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఏం పెట్టారు, x = 0 పెట్టండి, y వాల్యూ 5 పెట్టండి. ఇక్కడ 0 2 × 5 10 10 10 సాటిస్ఫై అయిందా. సిమిలర్లీ సెకండ్ ఏది, x వాల్యూ 5 2 × 5 10 ప్లస్ 2 × y వాల్యూ 0 10 = 10 సాటిస్ఫై అయిందా. ఇలా నేను 2 తీసుకున్నాను. దీనికి మనం ఫస్ట్ రాయాలి ఇక్కడ, ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అని రాసి ఫ్యూ ఆఫ్ దెమ్ అని కావాలంటే సమ్ ఆఫ్ దెమ్ అని కావాలంటే x = 0 y = 5, తర్వాత x = 5 y = 0. ఇది మనం కనుక్కున్నది. మీకు ఇంకా ఎక్కువగా రాయాలనుకోండి ఈ లైన్లో తీసుకెళ్ళి మీరు ఏమన్నా పెట్టండి, x వాల్యూస్ -1 -2 -3, అప్పుడు y వస్తుంది. y సాల్వ్ చేయాలి. జస్ట్ -1 x వాల్యూ ర్యాండమ్గా -1 -2 y వాల్యూ ర్యాండమ్గా -1 -2 చేయకూడదు. x వాల్యూ మళ్ళీ మీరు -1 పెడితే y వాల్యూ ఏమొస్తుంది, ఆ వాల్యూయే వైకి సొల్యూషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ x = -1 పెట్టారనుకోండి, ఏమొస్తుంది 5 + 1 6, అంటే -1, 6 x = -1 y = 6. అలా మీరు x వాల్యూస్ మార్చుకుంటా ఏదన్నా పెట్టండి, మీకు రిజల్టింగ్ వచ్చే వాల్యూస్ ఏమంతా ఉంటాయో అవి సొల్యూషన్స్. కాబట్టి మీరు ఏ నెంబర్లన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కాబట్టి y కూడా ఏ నెంబర్ అన్నా వస్తుంది. అందుకే దాన్ని ఏమంటారంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు మనం గ్రాఫ్ రాసేసిన తర్వాత స్కేల్ రాయాలి. స్కేల్ మర్చిపోకూడదు. x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్, y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. నేను 1 యూనిట్ తీసుకున్నాను కాబట్టి రెండింటికి ఈవెన్ 1 యూనిట్ ఉన్నా తీసుకోవాల్సిన, అంటే రాయాల్సిన అవసరం మీద అట్లా అనుకోకూడదు. 1 కంటే ఎక్స్ట్రా 2 3 అలా తీసుకుంటేనే రాయాలా, అట్లా కాదు. గ్రాఫ్ గీస్తున్నామంటే మనము స్కేల్ రాసేయాలి. ఓకే, అంతే ఈ ఫస్ట్ ప్రాబ్లం. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి x - y = 8, 3x - 3y = 16. ఫస్ట్ మన ఫస్ట్ పోర్షన్ ఏమి క్వశ్చన్లో ఫస్ట్ అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కోవాలంటే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కనుక్కోవాలంటే a1 a2 b1 b2 c1 c2 కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్స్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్స్లోకి మార్చుకోవాలి. x - y -8 = 0, 3x - 3y -16 = 0. ఇప్పుడు దీన్ని మనము మన స్టాండర్డ్ లైన్ ఆఫ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేయాలి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఆన్ కంపేరింగ్
a1 ఈక్వల్స్ టు 1, b1 ఈక్వల్స్ టు -1, c1 ఈక్వల్స్ టు -8. సిమిలర్లీ a2 ఈక్వల్స్ టు 3, b2 ఈక్వల్స్ టు -3, c2 ఈక్వల్స్ టు -16. దీని నుంచి రేషియోస్ a1/a2 ఎంత 1/3, b1/b2 -1/-3, మైనస్ క్యాన్సల్ 1/3, c1/c2 -8/-16, మైనస్ క్యాన్సల్ 8 1s 8 2s 1/2. దీని నుంచి చూడండి a1/a2 1/3, b1/b2 1/3, కానీ c1/c2 ఏమొచ్చింది 1/2 అని వచ్చింది. అంటే ఏమని a1/a2 1/3, b1/b2 1/3, c1/c2 వచ్చి 1/2. దీని నుంచి అంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2, కానీ దిస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ వస్తే మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమని అర్థము? దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి, ఏది కామన్ పాయింటే ఉండదు. సో దానికి నో సొల్యూషన్. ఎప్పుడైతే సొల్యూషన్ ఉండదో అది ఇన్కన్సిస్టెంట్. దానికి సొల్యూషనే ఉండదు ఏమీ కామన్గా, దాన్ని సాల్వే చేయాల్సిన అవసరం లేదు, అంటే సాల్వ్ చేయలేం, నో సొల్యూషన్. అందుకనే వాళ్ళ క్వశ్చన్లు కూడా చెప్పింది ఇఫ్ కన్సిస్టెంట్, మీకు ఇచ్చిన లైన్స్ కన్సిస్టెంట్ ఉంటే అప్పుడు సాల్వ్ చేయండి గ్రాఫ్ యూస్ చేసి, ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ ఉంటే అంతే, నో సొల్యూషన్. కాబట్టి అక్కడి వరకే ఆపేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కోవాలంటే వీటిని, ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్స్లోనే ఉంది కాబట్టి జస్ట్ మన స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్తో కంపేర్ చేయాలి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. On comparing, a1 = 2, b1 = 1, c1 = -6, a2 = 4, b2 = -2, c2 = -4. దీని నుంచి a1/a2 = 2/4, 2 1s 2 2s = 1/2, b1/b2 = 1/-2 అంటే -1/2, c1/c2 = -6/-4, మైనస్ క్యాన్సల్ 2 2s 2 3s = 3/2. యాక్చువల్గా c1/c2 ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి a1/a2 వచ్చి 1/2, b1/b2 వచ్చి -1/2, అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఇలా అయితే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా అవుతాయి? ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి? ఒకటి ఎట్లుంటే ఇది ఒక్క కామన్ పాయింట్ వస్తుంది, అంటే ఒకటే సొల్యూషన్, ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ యూనిక్ సొల్యూషన్. ఎప్పుడైతే సొల్యూషన్ ఉంటుందో, సొల్యూషన్ కనుక్కోగలిగితే అది కన్సిస్టెంట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ వస్తుంది, ఇఫ్ కన్సిస్టెంట్ ఆబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికలీ, అంటే గ్రాఫ్ని యూస్ చేసి వీటికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ లైన్ ఏముంది? 2x + y - 6 = 0. దీని నుంచి దీనికి ఫస్ట్ మనం బాక్స్ వేసుకోవాలి, బాక్స్ వేసి వాల్యూస్ కనుక్కోవాలి. చిన్నదిగా వేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి గ్రాఫ్ వేయడానికి ప్లేస్ ఉండదు, పక్కన వేసుకుందాం. x y = ఏమొస్తుంది? దీని నుంచి అటు సైడ్ పోతే 6 - 2x అని వస్తుంది. ఒక దాంట్లో x0, ఒక దాంట్లో y0. x0 పెడితే y = 6 అవుతుంది. సిమిలర్గా y0 పెడితే x ఏమొస్తుంది?
చూడండి 2x + y - 6 = 0, 2x = 6, x = 6/2, 3 వస్తుంది. ఓకే, ఇది మన ఫస్ట్ లైన్. సిమిలర్గా సెకండ్ లైన్కి రాద్దాం. సెకండ్ లైన్ ఏముంది? 4x - 2y - 4 = 0. దీనికి కూడా సిమిలర్గా బాక్స్ ఇస్తాను. x y = ఏమొస్తుంది? దీన్ని సాల్వ్ చేద్దాం, ఎందుకంటే ఇది చూడడానికి కొంచెం ఇదిగా ఉంది కదా. -2y = 4 - 4x, y = -1/2 × 4 - 4x. అంటే మైనస్ లోపల పంపిస్తే -4/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x/2 అంటే -2 + 2x. ఇక్కడ 2 1s 2 2s 2 1s 2 2s. సో 2x - 2 ఇలా సాల్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా నోట్తో చేయలేకపోతే పక్కన రఫ్ వర్క్లో సాల్వ్ చేసుకొని రాసుకోండి. తప్పులు చేయకూడదు మెయిన్గా. x 0 y 0. x 0 అయితే ఏమొస్తుంది? y వాల్యూ ఇక్కడ పెడదాం. x 0 అయితే y వాల్యూ -2 వస్తుంది. అదే y 0 అయితే ఇది మొత్తం 0 అయిపోతుంది. 4x - 4 = 0, 4x = 4, x = 4/4 అంటే 1 వస్తుంది, 1 వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు గ్రాఫ్లో రాద్దాం. గ్రాఫ్లో గీద్దాం. x యాక్సిస్, y యాక్సిస్, x డాష్, y డాష్. ఇక్కడ 0. మనకు కావాల్సిన మ్యాక్స్ వాల్యూస్ వచ్చి 6 3 1 1 తీసుకుందాం, ఏం కాదు. ఎందుకంటే 6 అనేది చాలా పెద్ద వాల్యూ ఏం కాదు. మనకు y మ్యాక్స్ వాల్యూ 6 రావాలి, x మ్యాక్స్ వాల్యూ 3 రావాలి, నెగిటివ్ సైడ్లో -2 రావాలి. సో 1 తీసుకుందాం. 1 3 4 5 1 2 3 4 5 6. సిమిలర్గా -1 -2 -4 -5 -2 -3 -4. ఒకవేళ నేను స్కేల్ లాస్ట్లో మర్చిపోతాము అని అనుకుంటాను అనుకోండి, ఇప్పుడే రాసేయండి. ఎప్పుడైతే మీరు స్కేల్ మార్క్స్ వేసేస్తారో అప్పుడే రాసేయండి. ఇక్కడ స్కేల్ x యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్, y యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్. ఓకే, ఇప్పుడు దీన్ని డినోట్ చేద్దాం. ఫస్ట్ లైన్ x 0 ఉన్నప్పుడు y వాల్యూ 6, x 0 ఉన్నప్పుడు y వాల్యూ 6. సిమిలర్గా ఇప్పుడు x 3 ఉన్నప్పుడు y వాల్యూ 0. అంటే ఈ 2 లైన్స్. ఇది ఏ లైన్? ఇది 2x + y - 6 = 0 లైన్. నెక్స్ట్ మన సెకండ్ లైన్ x 0 ఉన్నప్పుడు y వాల్యూ -2, x 0 ఉన్నప్పుడు y వాల్యూ -2. తర్వాత x 1 ఉన్నప్పుడు y వాల్యూ 0. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. ఈ లైన్ ఏది? ఆ లైన్ పైన అది రాయాలి ఏ లైన్ అని. 4x - 2y - 4 = 0. ఆ లైన్ అది. ఇప్పుడు చూడండి, మనకు యూనిక్ 1 సొల్యూషన్ కదా. ఇంటర్సెక్టింగ్ లైన్కి ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలనుకున్నాను, ఏం చేయాలి ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇంట్రొడక్షన్ వీడియో కూడా చెప్పాను. ఎలా అంటే ఆ పాయింట్ నుంచి కిందకి రావాలి జస్ట్. అది ఎక్స్ ప్లేస్లో ఎక్స్ యాక్సిస్కి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసి అంటే దగ్గరకు వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ. x = 2. సిమిలర్గా y వాల్యూ కావాలంటే y యాక్సిస్ సైడ్కి వెళ్ళాలి. నాకైతే ఇక్కడ కొంచెం మీకు ఎగ్జాక్ట్గా రావట్లేదు. మీరు గ్రాఫ్లో ఇస్తే మీకు కరెక్ట్గా వాల్యూస్ వస్తాయి. 2 వరకే వస్తుంది. నేనైతే నార్మల్గా గీసాను కాబట్టి అది కొంచెం అలా బెండ్ అయ్యి కనిపిస్తుంది, కానీ మీకు కరెక్ట్గా వస్తుంది. సో y వాల్యూ ఏమి 2, y వాల్యూ కూడా 2నే, x వాల్యూ కూడా 2నే, y వాల్యూ కూడా 2నే. దీస్ ఆర్ ద సొల్యూషన్స్. అదే మనకి యూనిక్ సొల్యూషన్. మీరు దీన్ని వెరిఫై కూడా చేసుకోండి. ఈ x వాల్యూ y వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే అంటే = 0 అవ్వాలి. ఇది దీంట్లో కూడా సేమ్ x అండ్ y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. మీరు వెరిఫై చేయండి. ఈవెన్ ఎగ్జామ్లో కూడా అది వెరిఫై చేసి మీరు పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. కానీ మీరు రఫ్ వర్క్ లాగా వచ్చిన వాల్యూస్ 2 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. అయితేనే అది కరెక్ట్ ఆన్సర్. కాకపోయిందంటే మనం ఏదో తప్పు చేసామని మళ్ళీ వెళ్ళి మీరు ఒకసారి ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవాలి. ఓకే,
మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. ఫస్ట్ ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి జస్ట్ మన స్టాండర్డ్ ఈక్వేషన్స్ రాసి కంపేర్ చేసి ఆ రేషియోస్ కనుక్కుంటాం. c1 = 0, a2x + b2y, c2 = 0. దీని నుంచి ఆన్ కంపేరింగ్ a1 ఏమొస్తుంది 2, b1 = -2, c1 = -2. సిమిలర్గా a2 = 4, b2 = -4, c2 = -5. ఇప్పుడు మన రేషియోస్ a1/a2 = 2/4, 2 1s 2 2s = 1/2, b1/b2 = -2/-4, minus cancel, 2 1s 2 2s = 1/2, c1/c2 = -2/-5, minus cancel, 2/5. ఇప్పుడు చూడండి a1/a2 1/2, b1/b2 1/2, కానీ c1/c2 = 2/5. అంటే a1/a2 = b1/b2, కానీ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇలా అయితే మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమని ప్యారలల్. ప్యారలల్ అంటే ఇలా ఉంటాయి, ఏ పాయింట్ కామన్గా ఉండదు. సో నో సొల్యూషన్స్, నో సొల్యూషన్. ఎప్పుడైతే నో సొల్యూషన్ అయితే సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషనే ఉండదు, మీరు సాల్వ్ చేయలేరు, సొల్యూషనే ఉండదు దానికి. సో అందుకనే వాళ్ళ క్వశ్చన్లో చెప్పింది ఇఫ్ కన్సిస్టెంట్ దెన్ ఓన్లీ ఆప్టైన్ ద సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికలీ. ఇది ఇన్కన్సిస్టెంట్ కాబట్టి సొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఇంతవరకు ఆపేయాలి. ఈ చాప్టర్లో మెయిన్గా మీరు ఈ రూల్స్ను ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే కావాలంటే మీరు పక్కన ఎక్కడన్నా రాసుకొని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఏమంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎప్పుడైతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయో యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఎప్పుడైతే సొల్యూషన్ ఉంటుందో అది కన్సిస్టెంట్. సిమిలర్గా a1/a2, b1/b2, c1/c2 అన్నీ ఈక్వల్, అప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్. అప్పుడు ఏమవుతాయి ఇన్ఫినిట్లీ మినీ సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉంది కాబట్టి అది కన్సిస్టెంట్. ఇంకా లాస్ట్ పాసిబిలిటీ a1/a2 ఈక్వల్ టు b1/b2, కానీ c1/c2కి ఈక్వల్ కాదు, అప్పుడు అది ప్యారలల్ లైన్స్, సొల్యూషనే ఉండదు కాబట్టి అవి ఇన్కన్సిస్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎలా ట్రిక్కీగా అడిగినా కూడా ఒక్కొక్కసారి అదే థర్డ్ ప్రాబ్లం చూశారు మీరు, దాంట్లో ఏం అడుగుతున్నారు దీనికి సొల్యూషన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అప్పుడు మీకు ఈ టేబుల్ ఇది గుర్తుందనుకోండి, వాళ్ళు ఎలా అడిగినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.